మహాగణిత మహా ఓం శ్రీ సాయినాథ బిర్మ ఓం శ్రీ దత్తద్రవ్య నమ. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కుంభలగ్న జాతకులకి రవి భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాము. అయితే ఈ కుంభలగ్న జాతకులకి రవి భగవానుడు లగ్నమందు రవి ఉంటే వారి జీవితం సామాన్య జీవనంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రవి భగవానుడు లగ్నంలో ఉంటే వారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వీరు చాలా బుద్ధిమంతులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కష్టపడి ధనం సంపాదిస్తారు, సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు. కానీ అప్పుడప్పుడు చాలా కోపిష్టాన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు ఈ లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు పెద్దలని లేదా వీరి తండ్రిని నమస్కరించడం, గౌరవంగా చూసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కుంభలగ్నమై రెండో స్థానం అంటే మీనంలో రవి భగవానుడు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ రవి భగవానుడు ద్వితీయ భావంలో ఉంటే డబ్బులకు కూడా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. కాబట్టి వీరు చంద్రునికి సంబంధించిన వస్తువులు దానంగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా చాలా మంచిది. ఈ చంద్రునికి సంబంధించిన వస్తువులు మనం ఒకసారి పరిశీలించినట్లయితే బియ్యం కానీ, పాలు, తేనె, దోసకాయలు, ఉప్పు, చెరుకు, నారింజకాయలు, గొడుగు, తెల్లని పువ్వులు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి ఇవి దానంగా అంటే ఫ్రీగా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా కుంభలగ్నమై మూడో స్థానంలో అంటే మేషంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి మంచి భార్య లభిస్తుందండి. అదేవిధంగా వీరికి పూర్ణ ఆయుష్ అని చెప్పుకోవచ్చు. సుఖ భోగ భాగ్యాలు అనుభవిస్తారు. అదేవిధంగా వీరికి వాహన సౌకర్యం కూడా ఉంటుంది. 10 మంది అభిమానించేవారు కూడా ఉంటారు. కాబట్టి వీరు ఎందుకంటే మేషం సొంత ఉచ్చ రాశి రవి భగవానుడికి, కాబట్టి వీరికి చాలా సుఖ సంతోషాలు ఉండటానికి ఆస్కారం ఉంది. కుంభలగ్నమై 4వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి భార్య వలన ఆస్తి లభిస్తుంది. అంటే ఈ రవి భగవానుడు కుంభలగ్నమై వృషభంలో రవి ఉన్నట్లయితే వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సుఖజీవనం కూడా చాలా పొందడానికి ఆస్కారం ఉంది. అయితే తాతలు సంపాదించిన ఆస్తిని కోల్పోవడానికి ఆస్కారం ఉందన్నమాట. రవి భగవానుడు 5వ స్థానంలో ఉంటే వీరు ఈ జాతకులు చాలా తెలివైన వారుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. కానీ ప్రథమ సంతానం వలన ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 5వ భావంలో ఉన్నట్లయితే రవి భగవానుడు వీరు ఎవరికి వాగ్దానాలు చేయకుండా ఉండటం, అదేవిధంగా ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం. 6వ భావంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శత్రువులు కూడా ఉండరు. అంతేకాకుండా వీరు 6వ స్థానంలో ఉంటే భార్యకు అనారోగ్య సమస్యల వల్ల చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ చిక్కులు రాకుండా ఉండడానికి వీరు ఈ జాతకులు గోధుమలు, బెల్లం కలిపి కోతులకి పంచిపెట్టడం, అదేవిధంగా ప్రతిరోజు వారి తల్లికి ఆశీస్సులు తీసుకోవటం, కనీసం ఒక 46 రోజులు గోధుమ పిండి బెల్లంతో చేసిన పిండి వంటలను చిన్నపిల్లలకు పంచి పెట్టినట్లయితే సమస్యలు తగ్గడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కుంభలగ్నమై 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి మంచి భార్య లభిస్తుంది. సుఖము,
ధనము ఇవన్నీ లభిస్తాయి. కారణం ఏమిటంటే రవి భగవానుడు సొంత రాశి అయిన సింహంలో ఉండటం వలన వీరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆవులకి గోవులకి ఆహారం ఇవ్వటం, అదేవిధంగా ఇంటి ఆవరణలో రాగి రేకులు ఏమంటే అవి లభిస్తే వాటిని ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది. అష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి భార్యకు అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా జాతకుడు చాలా కొంచెం బలహీనంగా ఉండటం, కోపం ఎక్కువగా ఉండటం, మరియు ఇతరులను ద్వేషించటం, అదేవిధంగా కంటికి సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు దక్షిణ వైపు ముఖద్వారం ఉన్న ఇంట్లో ఉండకుండా ఉండటం, అదేవిధంగా గోవులకు పశువులకు ఆహారం నీరు సమర్పించినట్లయితే కొంచెం సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నవమ స్థానం కుంభలగ్నమై నవమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి చాలా ధర్మపరుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మేనమామకు మేనత్తలకు దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వీరు భార్య వలన కొంచెం డబ్బు కూడా ఖర్చు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఇలాంటి పరిస్థితుల్లో ఈ 9వ స్థానంలో ఎవరికైతే రవి భగవానుడు ఉంటాడో వారు ప్రతిరోజు ప్రాణాయామం చేయటం, అదేవిధంగా పాలు బియ్యం వెండి మొదలైనకి చంద్రునికి సంబంధించిన వస్తువులు ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. రవి భగవానుడు 10వ స్థానంలో ఉంటే ఈ రవి భగవానుడు పూర్ణయోగం అంటే ఏ పని చేసినా అవి సక్సెస్ఫుల్ కావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ రవి భగవానుడు 10వ స్థానంలో ఉండటం వలన ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సమాజంలో కూడా మంచి మర్యాద గౌరవం ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు 10వ స్థానంలో ఉన్నట్లయితే రవి భగవానుడు గేదెలకు అంటే పశువులకి ఆహారం ఇవ్వటం, అదేవిధంగా తలపై ఎల్లప్పుడూ తెల్లని టోపీ ధరించినట్లయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. కుంభలగ్నమై 11వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి పూర్ణ యోగం ఉంటుంది, ధనలాభం భూలాభం ఉంటుంది. అంతేకాకుండా ఈ జాతకుడు సుఖజీవనం చేస్తాడు, ఆరోగ్యవంతులు, బాగా డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఇంకా డబ్బు బాగా సంపాదించాలంటే ఎవరికైతే ఏకాదశంలో రవి భగవానుడు ఉంటారో వారు మద్యం మాంసం కానీ నీసు పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిది. 12వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఏ వ్యవహారం చేపట్టినా సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భార్యకు కూడా అనారోగ్య సమస్యలు, ఈ అనారోగ్య సమస్యల వల్ల డబ్బు బాగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీరు చాలా లౌక్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీరికి కుటిలమైన స్వభావం కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు వాహనాలకు సంబంధించిన అంటే ఉద్యోగం అంటే డ్రైవర్ కానీ మెకానిక్ ఇలాంటివి చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇంటిలో ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంటే అలాంటి ఇంట్లో వీరు నివసిస్తే చాలా మంచి జరగడానికి ఆస్కారం ఉంది. నా పేరు శ్రీధర్, నా ఫోన్ నంబర్ 9989085102. సర్వే జనా సుఖినో భవంతు.